అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జరగబోయే ఎలక్షన్కి అవసరం పూర్తిగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ సోలార్ ఎక్కడైనా ఏర్పాటు చేసిన ఒకసారి మనం సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే అది మనం జీవితాంతము పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కరెంటు ఖర్చులు ఆదా చేయొచ్చని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో సోలార్ను విస్తరించాలనే ప్రయత్నం భాగంగా అందరికీ సబ్సిడీ ఇస్తా ఉన్నాం. మన ఇంటికి మనం సోలార్ పెట్టుకోవాలంటే కొంత సబ్సిడీ ఇస్తాడు, కొంత మనం కూడా పెట్టుకోవాలి. ఇంకా కొంతకాలాన్ని మనం పెట్టుకునే డబ్బు తీరిపోతుంది. మన సోలార్ ద్వారా ఉచితంగానే మనము ఇంటికి పొందొచ్చు. మనం పెట్టుకునే చిన్న చిన్న ఏదైనా ఉంటే సోలార్ ద్వారానే మంచి పరిస్థితి ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో సోలార్ మీద మనం ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. సోలార్ ద్వారా మనం అందరం బాగా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. బ్యాంకులో కూడా రుణాలు ఇస్తున్నాయి, దాంట్లో సబ్సిడీ పోతా ఉంది. కొంత మనం మన చేతిని పెట్టుకుంటే దానివల్లనే ప్రతి ఇంటికి ఈ సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అత్యంత ప్రాధాన్యత సోలార్ ఇచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన ఇక్కడికంతా అందుబాటులో ఉండడానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరైనా సంప్రదిస్తే తగిన ఆధారాలు తెలియజేయడం జరుగుతుంది. అందరూ సోలార్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయ్ భాస్కర్, ఎల్ఈడి ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్. పిఎం సూర్యగారి పథకం కింద మన రాష్ట్రంలో ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మంత్లీ అంటే ప్రతి నెల కరెంటు వచ్చే కరెంటు బిల్లులు వాళ్ళ నుంచి తప్పించుకోవడమే కాకుండా మిగిలిన కరెంటు మీద ఆదాయం పొందుతూ మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారి మన సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము ప్రతి నియోజకవర్గంలో సంస్థ కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వంలో మనం ఆఫీస్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన పిఎం సూర్య గారి పథకం కింద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిన కాబట్టి కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే మేము 3 కిలోవాట్స్ ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ 3 కిలోవాట్స్ లో చాలా అత్యున్నతమైన నాణ్యత గల సోలార్ ప్యానెల్స్, ఐఏబిషన్స్, టాప్ కంపైజెన్షియల్, లేటెస్ట్ టెక్నాలజీ విత్ 30 years వారంటీ, అలాగే పాలీగ్యాబ్ బ్రాండ్ 10 years వారంటీ, అలాగే పాలీగ్యాబ్ లైవ్, ఆర్ట్ గ్యాలరీ స్ట్రక్చర్, ఇలాంటివన్నీ హై క్వాలిటీ మెటీరియల్ ఏర్పాటు చేసేసి ఈ 3 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మనకి దాదాపు 450 యూనిట్ జనరేట్ అవుతుంది పర్ మంత్. ఈ 450 యూనిట్ వల్ల మనకి సుమారు 4,000 రూపాయలు పవర్ బిల్ ఆదా అవుతుంది పర్ మంత్. దీని ఖర్చు ఎంత అవుతుందంటే ఈ ప్లాంట్ ఖర్చు 2,23,000 అవుతుంది. ఈ 2,23,000లో 75,000 ప్రభుత్వ సబ్సిడీ ఉంది, 1,22,000 రూపాయలు అన్ని బ్యాంక్స్ స్పెషల్ దీని కింద 6% వడ్డీకి ఇస్తారు. మిగిలిన 23,000 కన్స్యూమర్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటు బిల్లు విముక్తి పొందాలని, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు ఆకాంక్ష ఉందో దానికి అనుగుణంగా మేము కూడా మా కంపెనీ ఆ పైకి 20 కోట్ల రూపాయల కన్స్యూమర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేశాం. సో ఇక్కడ కన్స్యూమర్ ₹1 కూడా పెట్టుబడి ఖర్చు లేకుండా కేవలం సబ్సిడీ బ్యాంక్ వడ్డీతో రుణం తీసుకొని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల 4,000 రూపాయల వరకు కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆదా చేయవచ్చు. దీంట్లో మీరందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ₹1 పెట్టుబడి లేకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఆయన సబ్సిడీ 75,000 కోట్లు, 1,22,000 రూపాయలు, లోన్ 6% వడ్డీ లెక్కన 1,350 రూపాయలు వస్తుంది. అంటే 4,000 రూపాయలు ఖర్చు బదులు 1,350 రూపాయలు ఈఎంఐ లెక్క సరిపోతుంది 10 సంవత్సరాలు.
అలాగా మీ లీడర్స్ అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి కుటుంబము దీన్ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అలాగే బీసీలు అనుకోండి, ఇది ఓసీలకి, అదే బీసీలు అనుకోండి, మన సీఎం గారు అదనంగా 20,000 రూపాయలు అనౌన్స్ చేశారు సబ్సిడీ. అంటే ఈ లోన్ ఓసీలు అయితే 1,20,000 రూపాయలు, బీసీలు అయితే 1,20,000 లోన్ సరిపోతుంది. దీనికి 11,50 రూపాయలు ఈఎంఐ కడితే సరిపోతుంది వాళ్ళు. సో ఈఎంఐ వచ్చి 10 సంవత్సరాలు కడితే ఇది ప్లాంట్ వచ్చి 30 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఇది 30 సంవత్సరాలు పైబడే మనకి పవర్ జనరేట్ చేస్తుంది. ఇది చాలా మంచి కార్యక్రమము. వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల ఈ రోజు చంద్రబాబు నాయుడు మహిళలకు ఫ్రీ బస్సు ఎలా ఏర్పాటు చేశారో, వాళ్ళు ఆ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆ రోజుకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో నెలకు 2,000-3,000 రూపాయలు దాచుకొని పక్కన పొదుపు చేస్తున్నారు. అలాగే సోలార్ ప్లాంట్ లో అవగాహన మనం కల్పిస్తే వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ మంత్లీ వచ్చే కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆ ఖర్చుకు వేరే విధంగా పొదుపు చేస్తే వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది, ఫ్రీగా కరెంట్ వస్తుంది. తర్వాత మన గ్రీన్ ఎనర్జీగా మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ స్కీమ్ లో వచ్చి భారతదేశం మొత్తం మీద మొదటి 1 కోటి మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. అంటే ఎవరు ముందు దరఖాస్తు అప్లై చేసుకుంటే వారికి మాత్రమే స్కీమ్ ఇది. సో ఇప్పుడు అనేక రాష్ట్రాలు చాలా ముందున్నాయి. మీ లీడర్స్ అందరూ కూడా దీన్ని అవగాహన కల్పించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరినీ ప్రోత్సహించి ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. గవర్నమెంట్ పార్టీకి సబ్సిడీ తర్వాత మీ అందరి సహకారంతో మా కంపెనీ కూడా చేతనైనంత వరకు మేమేంటంటే 23,000 మంది కాంట్రిబ్యూషన్ పూర్తిగా రద్దు చేసి మేము కూడా కాంట్రాక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించేసి వారిని ఈ సోలార్ తీసుకుని నడిపించి గ్రీన్ ఎనర్జీగా డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చిన ఎల్విన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భాస్కర్ నాయుడు గారికి, మరియు మాజీ ఎంపీకి మా సోదరులైన రాఘవరెడ్డి గారికి, మరియు ఇక్కడ వచ్చిన మా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారములు. ముఖ్యంగా ఈ సోలార్ అనేది భవిష్యత్తులో రాబోయే తరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఈ సోలార్ మనం చేసుకుని విద్యుత్ ఆదాయం చేసుకుంటూ విద్యుత్తును ఆదాయం చేసుకుంటూ సోలార్ ద్వారా మనం కరెంట్ వినియోగించుకొని మిగిలిన సోలార్ కూడా మనం పవర్ గ్రిడ్ ద్వారా రిటర్న్ వచ్చి దాంట్లో వచ్చే డబ్బులు కూడా మన అకౌంట్లోకి వచ్చేసి ప్రజలందరికీ కూడా ఇది మంచి సౌకర్యము. తర్వాత దీంట్లో 15 వరకు మనం ఎటువంటి మనం ఈఎంఐ రూపాయి కూడా ఖర్చు లేకుండా బ్యాంక్ ద్వారా మనం ఈఎంఐ తీసుకుని లోన్స్, దాని ద్వారా 15 లోపల మనం కరెంటు బిల్లు కట్టే దాంట్లో 50% కంటే తక్కువ అమౌంట్ మనం ఈ ఈఎంఐ కట్టుకుని రాబోయే 27 సంవత్సరాలు జరగబోయే 20 సంవత్సరాలు మనం ఉచితంగా ఈ సోలార్ ద్వారా విద్యుత్ మనం వినియోగించుకుంటూ మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కరెంట్ వినియోగించుకొని మనం అందరం దీనికి అవకాశం సద్వినియోగం చేస్తున్నామని చెప్పి ఆశిస్తూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు.